కొందరి సంఘం కొందరి పాలు స్వప్రయోజనకే పరిమితమైన టీజీఓ 2014 శ్రీనివాస్ గౌడ్ ఉద్యోగానికి రాజీనామా చేసిన చైర్మన్గా ఎంపిక చేస్తూ ఈసీ తీర్మానం. నిబంధనల ప్రకారం కుదరదన్న సర్కారు, అయినా సంఘం 10 ఏళ్ల పాటు ఆయన గుప్పిట్లోని ఆరోపణ. నగర నడిబడిన నాంపల్లి కారు చౌకగా 33 ఏళ్లకు 3 అంతస్తుల లీజుకు తీసుకున్న టీజీఓ గృహకల్ప భవనంలో ఫర్నిచర్తో సహా ఇచ్చిన ప్రభుత్వం. అందులోనే తెలంగాణ ఎడ్యుకేషన్ ట్రస్ట్ రేపు సామూహిక రాజీనామాలు చేస్తాం టీజీఓ జనరల్ సెక్రటరీ సత్యనారాయణ అంటూ పెద్ద ఎత్తున ఈరోజు ఉద్యోగ సంఘం అంటే ఉద్యోగుల సంక్షేమం కోసం పనిచేయాలి, కానీ పదోన్నతులు పీఆర్సీ అమలుకు పాటుపడాలి. ఉద్యోగుల హక్కులకు భంగం కలగకుండా చూసుకోవాలి. బదిలీల్లో కౌన్సిలింగ్లో ఉద్యోగులకు అన్యాయం జరగకుండా పారదర్శకంగా ఉండేలా చూడాలి. ఇంక్రిమెంట్స్తో లోపాలు పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగులపై పనిభారం పడకుండా ఎప్పటికప్పుడు ఆయా శాఖలు కాళ్ళను భర్తీ చేసేలా చొరవ తీసుకోవాలి. కానీ ఇవన్నీ వదిలేసి రాజకీయాలు చేయడం, పార్టీల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం, ఒక పార్టీకి వత్తాసు పలకడం, ఎన్నికల సమయంలో మందు డబ్బు పంచేందుకు ఉద్యోగులను వాడుకోవడం, ఇదేమని ప్రశ్నించే ఉద్యోగులను ఏసీబీకి పట్టిస్తామని బెదిరించడం, నాన్ ఫోకల్ ఏరియాలోకి బదిలీ చేయడం, వేధించడం, అయిన వారికి అడ్డదారులు పదోన్నతులు కల్పించడం, ఇలా అడ్డమైన పనులు చేసే ఏ ఉద్యోగ సంఘము సభ్యుల మన్ననలు పొందలేదు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఈ అవలక్షణాలన్నింటితో కునారిల్లుతుందనే ఆగ్రహం వ్యక్తమవుతుంది. సంఘం బైలాస్ను దొంగలో తొక్కి రికగ్నిషన్ ఆఫ్ సర్వీస్ అసోసియేషన్స్ నిబంధన కాలరాసి స్వప్రయోజనాలే పరమావధిగా దశాబ్ద కాలం పాటు విచ్చలవిడిగా వ్యవహరించిన ఈ సంఘ శక్తులపై సభ్యులు మండిపడుతున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడగానే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, జేఏడి సెక్రటరీకి ఈ అంశంపై సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి ఏలూరు శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారట. సో మొత్తానికైతే శ్రీనివాస్ గౌడ్ చుట్టూ పెద్ద ఎత్తున ఉచ్చు బీస్తుందని చెప్పొచ్చు. ఈరోజు టీజీఏ సంఘం ఆయన ఎమ్మెల్యే మంత్రి అయిన తర్వాత కూడా టీజీఏ సంఘానికి చైర్మన్గా ఉన్నాడంటే వీళ్ళు గెజిటెడ్ అధికారులా ఏందో అర్థం కాని పరిస్థితి. వాస్తవంగా టీజీఓ అంటే తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్. సో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏం చేయట్లే. ఈయనని ఇంకా చైర్మన్ పెట్టుకొని చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసిన వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి ఏ విధంగా ప్రాతినిధ్యం పెద్దరికం వహించడానికి వీలు లేదని నిబంధనలు చెబుతున్నాయి. అయితే టీజీఓ సంఘానికి అధ్యక్షుడైన శ్రీనివాస్ గౌడ్ జేహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ ఉద్యోగానికి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయినా తననే చైర్మన్గా ఎంపిక చేస్తూ 2014 మార్చి 8న ఎగ్జిక్యూటివ్ కమిటీ తీర్మానం చేసిందని ఆయన ప్రభుత్వానికి తెలిపారు. కానీ రోసా నిబంధనల ప్రకారం ఆ తీర్మానం చెల్లదని, పదవి విరమణ చేసిన వ్యక్తి ఉద్యోగుల సంఘానికి అధ్యక్షుడిగా ఉండడానికి అర్హుడు కాదని, 2014 నుంచి శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వ ఉద్యోగి కాదని సర్కారు స్పష్టం చేసింది. సంఘం కార్యకలాపాలు దూరంగా ఉండాలని ఆదేశించింది. ఎగ్జిక్యూటివ్ కమిటీ అలా తీర్మానం చేసి ఉంటే తీర్మాన కాపీని పంపాలని జేఏడి సెక్రటరీ పదే కోరినా టీజీఓ ఆ కాపీని అందజేయలేదు. మరోవైపు అధికార పార్టీలో చేరిన శ్రీనివాస్ గౌడ్ ఈ నిబంధనలన్నింటినీ బేఖాతరు చేస్తూ 10 ఏళ్ల పాటు టీజీఓ సంఘాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని నడిపించారని, ఆయన ఇష్టాయిష్టాల మేరకే సంఘం పనిచేసిన ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి ఈసీ కమిటీ తీర్మానం చేసినట్లుగా చెబుతున్న రోజున శ్రీనివాస్ గౌడ్ రాజీనామా మీదనే సమావేశం జరిగింది తప్ప ఆయనను శాశ్వత అధ్యక్షుడిగా ఎంపిక చేయలేదని సంఘంలో నాడు ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఏలూరు శ్రీనివాసరావు ప్రభుత్వానికి అప్పట్లోనే తెలిపారట. సో మూకుమ్మడి రాజీనామాలట. సంఘం జనరల్ సెక్రటరీ టీజీఓ ఉద్యోగుల సంక్షేమం కోసమే పనిచేసింది తప్ప మిగతా అంతా అంటూ ఈయనకు సంబంధించి మొత్తంగా అయితే ఈయన చుట్టూ ఉచ్చు బీస్తుంది. ప్రతి అంశంలో కూడా మామూలుగా దోపిడీ లేదు. ఉద్యోగులను అట్లే వాడుకున్నాడు. ఈరోజు పెద్ద ఎత్తున అసలు ఉండాల్సిన అవసరం ఏంది? ఆ అర్హత లేనటువంటి మమతను తీసుకొచ్చి పెట్టిండు. ఆంధ్ర సంబంధించిన ఆమె తీసుకొచ్చి పెట్టిండు. ఇట్లా ఉంటుంది తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన శ్రీనివాస్ గౌడ్ ఈరోజు మరి ఏ ప్రయోజనాల కోసం మరి మమతని కొనసాగించడం అర్థం కాని పరిస్థితి. ఇప్పటికైనా టీజీఓ సంఘం బాగుపడి మీకోసమే కదా, మీ హక్కుల కోసమే పోరాడాలి. ఈరోజు శ్రీనివాస్ గౌడ్ హక్కుల కోసమో లేదా మమత హక్కుల కోసమో పోరాడాల్సిన అవసరం లేదు. మీరు వేలాది మందిగా ఉన్నటువంటి గెస్ట్ అధికారులు మీరందరూ మీకోసం పనిచేయాలి ఈ సంఘం తప్ప ఏం చేస్తుంది? వీళ్ళిద్దరు స్వప్రయోజనాల కోసం పనిచేస్తూ ఉన్నది. ఎవరెవరికి? ఈ శ్రీనివాస్ గౌడ్కు మమతకు ఉన్న స్వప్రయోజనాల కోసమే ఈ సంఘం పనిచేస్తుంది తప్ప ఎందుకు పనికిరాని సంఘం అది. ఇక దాని బదులు ఇంకెందుకు? ఇదేదో ఉందటగా, ఇది చదరపు అడుగుల రూపాయి అద్దెతోట, ఇది బిల్డింగా లేకపోతే ఇంకేదైనా దందా చేస్తున్నారు? అలా ఇంకేం చేస్తున్నారు? దేనికోసం వాడుకుంటారు? ఇదంతా ఈ ఆఫీసు ప్రభుత్వం నుంచి రూపాయి అద్దెతో తీసుకొని ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు? అక్కడ మీ టీజీఓ ఉద్యోగుల సంక్షేమం కోసం చేస్తున్నారా లేకపోతే ఇంకే కార్యకలాపాలు చేస్తున్నారు? ఎవరి కోసం ఇది తీసుకున్నారు? ఏం చేసిన లోపల? ఇవన్నీ మాట్లాడితే సిగ్గుపోతుంది. గెజిటెడ్ అధికారులు అంటే సిగ్గుపోతుంది వాస్తవంగా.